బోధిధర్మ పబ్లిక్ స్కూల్లో చదువుతున్నా. ఇక ఎవరితో మొదలు పెడతాం? నేను మొదలు పెడతా. నీకు ఏ ప్రక్రియ గురించి తెలుసు? అయితే దాన్ని వివరించి చెప్తావా? మొదలు పెట్టు. సరే, గేయం ప్రధానం కాబట్టి గేయానికి ఏ భాష సంస్కృతిలోనైనా గొప్ప స్థానం ఉంటుంది. గానం మాత్రా ఛందస్సులో లయబద్ధ పాడడానికి అనుకూలంగా ఉంటుంది. దీనిలో శబ్ద సౌందర్యం ఉట్టిపడుతుంది. దీనినే మన గేయ ప్రక్రియ అంటారు. చాలా చక్కగా వివరించా. సరే, ఇప్పుడు ఇంకెవరు చెప్తారు? ఇప్పుడు నేను చెప్తాను గీతిక. నువ్వు ఏ ప్రక్రియ గురించి చెప్పబోతున్నావు హర్షిత? నేను ఇప్పుడు కథానిక ప్రక్రియ గురించి చెప్పబోతున్నాను గీతిక. కథ, కథానిక ఈనాడు పర్యాపదాలుగా వాడుతున్నారు. కథానిక వ్యక్తి జీవితంలోని ముఖ్య సన్నివేశాలను సంఘటనలను కాలత్నంగా చిత్రిస్తుంది. క్లుప్తత దీని లక్ష్యం. నేపథ్యం, పాత్రలు, కథనం, జీవిత వాస్తవికత చిత్రణ కథానిక ప్రక్రియలోని ముఖ్య భాగాలు. దీనినే మనం కథానిక ప్రక్రియ అని అంటాము. సరే, అయితే ఇప్పుడు నేను వివరిస్తాను. నేను శతక ప్రక్రియ గురించి వివరిస్తాను. శతకం అంటే 100 పద్యాలు ఒకే చోట రాయటం. సాధారణంగా 100 నుండి 108 పద్యాలు ఒకే చోట ఉంటాయి. పద్యం చివరి పాదం మొదలుకొని రెండవ పాదం మగుతంగా ఉంటుంది. శతకం అని అంటాం. అయితే ఇప్పుడు నీకేం తెలుసో వివరిస్తావా? గురించి తెలుసు. అవునా? అలాగైతే నాకు వచ్చిన దాని గురించి వివరిస్తావా? ఓ, తప్పకుండా. సరే, అయితే మొదలు పెట్టు. మహాకావ్యం నుండి ఘటనలు విడిగా గ్రహించి రచించిన వాక్యాన్ని ఖండకావ్యం అంటాము. దీనిలో కవి భావం చిక్కగా ఉంటుంది. చాలా చక్కగా వివరించావు సాయి. సరే, ఇప్పుడు నిత్య, నీకు ఇంకా ఏమన్నా ప్రక్రియల గురించి తెలుసా? తెలుసు. నాకు సాహితీ రూపకం ప్రక్రియ గురించి తెలుసు. అయితే నాకు దాని గురించి వివరించి చెబుతావా? సరే, అయితే నేను చెప్తా. సాహితీ రూపకం అంటే తెలుగు ప్రక్రియలలో రూపకం ఒకటి. దీనిలో నటులు ఆయా పాత్రను ధరిస్తారు. అంటే నటులు ఆయా పాత్రల రూపాలను ఆరోపించుకొని అభినయిస్తారు. దీనినే మనం సాహితీ రూపకం అని అంటాము. అలా చక్కగా వివరించావు నిత్య. సాయి, ఇప్పుడు నువ్వు చెబుతావా? చెబుతాను. నువ్వు ఏ సరే, అయితే నాకు దాని గురించి వివరించి చెబుతావా? భావాలను కలబోసి రాసుకుంటున్న ప్రక్రియనే ఆత్మకథ అంటారు. ఇది కేవలం ఆ వ్యక్తి చరిత్ర మాత్రమే కాదు, ఆయా కాలాలను ప్రశ్నించే సమాజ చరిత్ర కూడా. ఇది ఉత్తమ కథనంలో ఉంది. హర్షిత, నీకు ఇంకా ఏ ప్రక్రియ గురించి అయినా తెలుసా? అయితే నాకు దాని గురించి వివరించు. సరే, ఇతిహాసం అంటే పూర్వం ఇలా జరిగినదని తెలియజేయబోయేది. దీనిలో ఇతివృత్తం గతంలో జరిగినదై ఉంటుంది. తొలి కథలు శ్రీమద్ రామాయణం, భగవద్గీత ఇవే ఇతిహాసాలు. దీనినే ఇతిహాసం అని అంటారు. సాయి, నీకు ఇంకా ఏ ప్రక్రియ గురించి అయినా తెలుసా? నాకు అది చాలా కష్టంగా ఉంటుంది అనుకుంటా. సరే, అయితే నాకు దాని గురించి సులభంగా వివరించి చెబుతావా? సరే, అయితే వివరించు. గజల్ అనే పదం గజాన్ నుండి పుట్టింది. గజల్ అనగా రాగాల పణ అని అర్థం.
ఇందులో విషయ వ్యాప్తి అధికం. కొన్నంత భావాన్ని గోరంతలో చెప్పేదే గజల్. మరొక మాట, మీకు ఇవాళ ఒక ప్రత్యేకత ఏంటో తెలుసా? నువ్వు సరిగ్గా చెప్పావు సాయి. ఇవాళ తెలుగు దినోత్సవం. మీ అందరికీ తెలుగు దినోత్సవం శుభాకాంక్షలు. మీకు కూడా తెలుగు భాష శుభాకాంక్షలు. ధన్యవాదాలు.